నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం నశించాలి ప్రజలను దగాయిస్తూ కోట ప్రభుత్వం నశించాలి ప్రజలను దగాయిస్తూ కోట ప్రభుత్వం డౌన్ డౌన్ వెండిపోటు చంద్రబాబు రెడ్డి గారి నాయకత్వం కావాలి జగన్ కావాలి జగన్ ఏపడం చేయండి 4 నుండి 12 వరకు చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్ల పాలన ప్రజలు రైతులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరు వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో ప్రజానికానికి వివరించే విధంగా టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది ప్రజానికంతో కలిసి ఈ చంద్రబాబు నాయుడు చేసే మోసాల్ని ప్రజానికానికి వివరించే విధంగా భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధొచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయబోతున్న సందర్భంగా చెప్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. 2 సంవత్సరాలు అయింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకొని పరిపాలన ఎలా చేయాలో. కోవిడ్ లాంటి కష్టకాలం వచ్చినా ఏ రోజు ఒక్క సంక్షేమ పథకం ఆపకుండా పరిపాలించిన గొప్ప నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు మాట్లాడితే అంటున్నారు మాదేదో గొడ్డల పార్టీ అని చెప్పండి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపించగానే ప్రజానికం మనసులో వచ్చే మాట మనకి సంక్షేమం అందించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనే పేరు వినిపించగానే రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు. మళ్ళీ ఈరోజు మాకు మా సంక్షేమ పథకాలు అందించకుండా మళ్ళీ మాకు వెన్నుపోటు పొడుస్తుందని చెప్పిన ఒక వెన్నుపోటు పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పిన సందర్భంగా చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాలు మీరేం చేశారు? రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అరెస్టులు, సోషల్ మీడియా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు తప్పుడు కేసులు పెట్టారు. లేకపోతే లడ్డు రాజకీయం చేశారు, దేవుడి పేరుతో రాజకీయం చేశారు, కులాల పేరు కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పని ఒక్క కోరికైనా మీకుందా అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్లైట్లో వెళ్తారు, అదేవిధంగా లోకేష్ గారు ఒక ఫ్లైట్లో. ప్రతి మంగళవారం అప్పులు ఎట్టిపోతాను రాష్ట్రం. ప్రజానికం ప్రతి ఒక్కరి గారు గమనిస్తున్నారు. మీకు బుద్ధి వచ్చే విధంగా రేపు 2029 జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైనికుల్లాగా పనిచేసుకుంటూ ముందుకెళ్తారని చెప్పని జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు అందరి ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే పార్టీ ఇచ్చిన ఈ 2 ఏళ్ల వెన్నుపోటు దానికి సంబంధించిన బుక్లెట్ ద్వారా ఈరోజు మా పెద్దలందరూ ఒక సమక్షంలో దాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్న సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. తండ్రి కొడుకులు ఇద్దరు ఆ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వెళ్ళి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటారు. కనీసం ఈ రాష్ట్రంలో వచ్చి వీళ్ళు మొహాన్ని కూడా చూపించరు. వీళ్ళు మనకి నాయకులు, రాబోయే కొత్త నాయకులు, రాబోయే కొత్త ముఖ్యమంత్రులు ఎవరు అంటే మన పప్పుబాబు, ఆ పండిత పుత్ర పరమ సొంట, ఆ సొంట బాబుని రాబోయే కాలంలోన మనకి సీఎం చేస్తారట ఆంధ్ర రాష్ట్రంలోన. ఇక చూడండి ఇంకెంత మనం ఆంధ్ర రాష్ట్రం ఇంకెంత బాగుపడుతుందో. మెగా డిఎస్ఏని ఒక విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్ఏ అని ఒక్కటి అనౌన్స్ చేసి అది కూడా సక్సెస్ఫుల్ గా చేయలేకపోయిన ఒక విద్యాశాఖ మంత్రి, అందులోనే బోల్డ్ అనే అవకతవకలు జరిగి ఈ రోజు చదువుకున్న పిల్లలందరూ కండ్రించి మొహం మీద ఊసేసే పరిస్థితి ఈ రోజు తెచ్చుకున్న ఈ విద్యాశాఖ మంత్రి రాబోయే కాలంలోన ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అవుతాడంట. ఇది మన దురదృష్టమా లేకపోతే మన గ్రహచారమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే రాబోయే కాలంలోన డిసైడ్ చేసుకోవాలి. ఏదైతే వాళ్ళు ఇచ్చారో సూపర్ 6 అని హామీలు, ప్రతి ఒక్క హామీ నెరవేర్చే విధంగా రాబోయే కాలంలో వాళ్ళు చెయ్యకపోతే ప్రజలకు ఇచ్చే హామీ వాళ్ళకి
నెరవేర్చకపోతే ఇంకా ఈ రాష్ట్రంలోన పేద ప్రజలకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా ఈ ఉద్యమాలు మేము ఉధృతం చేస్తాము. ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోటి మమేకం అయ్యి మహిళల నుంచి, రైతుల నుంచి, వృద్ధుల నుంచి ప్రతి ఒక్కరిని మీకు ఏం జరిగింది న్యాయం, ఏం జరగలేదు న్యాయం అన్నది ప్రజల్లో కూడా అవేర్నెస్ తెస్తామని చెప్పి మేము తెలియజేసుకున్నాం. ఏ రకంగా రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించారో ఈ 2 ఏళ్లలో చూసాం. మరి 5 సంవత్సరాల్లో చేసినటువంటి 3,30,000 కోట్ల రూపాయల అప్పుని 2 సంవత్సరాల్లోనే చేసి రికార్డు సృష్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్పగా కలుగుతుంది. మరి సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయితే సూపర్ 6 సూపర్ హిట్ అనుకుంటూ డప్పు కొట్టుకుంటున్నటువంటి కూటమి నాయకులు చూస్తూ ఉంటే చాలా నవ్వుస్తా ఉంది. మరి గ్యాస్ గురించి అయితే మరి ఉచిత సిలిండర్లు అంటూ 2 ఏళ్లకి 6 ఇవ్వాల్సింది 1 మాత్రమే ఇచ్చి మరి మంటలేని వంట ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. అందుకే మరి ఈ 5 సిలిండర్లు కూడా ఎగ్గొట్టాడేమో అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. అలాగే ఆడబిడ్డ నిధి కావచ్చు, ఉద్యోగ వృద్ధి కావచ్చు, అలాగే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షలు అన్నారు. ఇప్పుడు 8 లక్షల ఉద్యోగాలు ప్రజలకి బాకీ పట్టడం జరిగినటువంటి పరిస్థితి. మహిళల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే మద్యం మాత్రం ఏరులై పారిస్తూ అది మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చి కుటుంబాల్లో చిచ్చు పెట్టి మహిళల కన్నీటికి మళ్ళీ కారణమవుతున్నటువంటి చంద్రబాబు ఈసారి ఇంకొక మెట్టెక్కి మరి దేవదేవుని లడ్డూ ప్రసాదం పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా అవమానపరుస్తూ మాట్లాడి ఆయన్ని కూడా రాజకీయాల్లోకి లాగినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఈ దుర్మార్గమైనటువంటి నాయకుల యొక్క ఆ యొక్క పరిపాలన విధానం అంతమవ్వాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ప్రజల్లోకి మరి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ వెన్నుపోటు 2 ఏళ్లు అనేటటువంటి కార్యక్రమం మరి జిల్లా స్థాయిలో మరి అవినాష్ గారి ఆధ్వర్యంలో, అలాగే నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో 8 నుంచి 12 వరకు 4 నుంచి 12 వరకు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన వచ్చేటటువంటి విధంగా, అలాగే ప్రజలందరూ కూడా ఇప్పటికే చాలా మంది, ఎందుకంటే ఈనాడు